పాకిస్తాన్ భవిష్యత్తులో కోలుకోలేని దెబ్బ కొడుతోంది భారత్. ఇప్పటికే భారత్ తీసుకుంటున్న 5 నిర్ణయాలతో పాక్కు వాళ్ళ ఫ్యూచర్ అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు బీసీసీఐ కూడా ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడేది లేదని తేల్చి చెప్పింది బీసీసీఐ. 2012-13 తర్వాత భారత్ పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ అసలు జరగలేదు. కేవలం ఐసీసీ ఈవెంట్స్ లో మాత్రమే ఇరు జట్లు కూడా తలపడేవి. ఉగ్రవాదాన్ని ఖండిస్తున్న భారత్ వాళ్లకు డెన్ గా ఉన్న పాకిస్తాన్ కు తమ క్రికెటర్స్ ను పంపించమని ఎప్పుడో తీర్మానించింది. మొన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ పాక్ లో జరగ్గా ఆ దేశానికి వెళ్లేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో తటస్థ వేదికను ఏర్పాటు చేసిన ఐసీసీ భారత్ ఆడే మ్యాచెస్ అన్నిటినీ కూడా దుబాయ్లో నిర్వహించింది. భారత ఆటగాళ్లు తమ దేశానికి రావాలని, అక్కడ పరిస్థితులు మారిపోయాయని పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్ ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. కొన్నేళ్లుగా దయాదుల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లేవని, ఆడితే తమ బోర్డుకు ఆర్థికంగా మంచిదని కోరారు. అయితే పాక్కు వెళ్లేందుకు బీసీసీఐ పూర్తిగా నిరాకరించడంతో మాట మార్చిన పాక్ క్రికెటర్ బోర్డు తాము కూడా భారత్ రాబోమని ప్రకటించేసింది. ఇక భారత్లో ఏ ఐసీసీ ఈవెంట్ జరిగినా కూడా పాక్ తటస్థ వేదికలోనే ఆడుతుందని ఐసీసీకి సూచించింది. అయితే పాక్ భారత్కు రాకపోయినా, ఇటు టీమిండియాతో ఆడకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. కానీ వాళ్ళకి ఆర్థికంగా దెబ్బ పడుతుంది. ఐసీసీ ఈవెంట్స్ దూరం అవుతాయి. రావాల్సిన నిధుల్లో కోత కూడా పడుతుంది. భారత్ బాటలోనే మరిన్ని దేశాలు కూడా నడిస్తే గనక పాకిస్తాన్కు చావు దెబ్బ తగులుతోంది. ఆ దేశం కోలుకోవటం అసాధ్యమవుతుంది. మళ్ళీ కాళ్ల బేరానికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. ఉగ్రదాడికి గురైన బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని బీసీసీఐ ప్రకటించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అంది. ఇక ఇప్పుడు భారత్లో జరిగిన దానిపై ఐసీసీకి అవగాహన కూడా ఉంది. భవిష్యత్తు ప్రణాళికను త్వరలో ప్రకటిస్తామని రాజీవ్ శుక్లా చెప్పారు.